నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. తేదీ 29/11/2025 అనగా ఈ రోజున ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ నందు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గుడ్ల శ్రీలత దేవేందర్ గారి మరియు వార్డ్ మెంబర్స్ గా నామినేషన్ వేస్తున్న సందర్భంగా సుమారు 1000 మందితో కరకట్ట హనుమాన్ టెంపుల్ వద్ద నుంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ల శ్రీలత దేవేందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యలకు కృషి చేసే వ్యక్తులు గుడ్ల శ్రీలత దేవేందర్ అని అన్నారు. గుడ్ల శ్రీలత దేవేందర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు, 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నాలకు 500 బోనస్, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఏటూరు నాగారం మండలంలో మంత్రి సీతక్క కృషితో 20 నెలల్లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసిన పలు రకాల అభివృద్ధి పనులు మరియు పథకాలు. 85 లక్షలతో ఏటూరు నాగారం చేపల మార్కెట్ నుండి వై జంక్షన్ వరకు సెంటర్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు. 5 కోట్ల రూపాయలతో ఏటూరు నాగారం బస్ డిపో పనులు ప్రారంభం. 6,80,00,000 రూపాయలతో ఏటూరు నాగారం మండలంలోని ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం. 8 కోట్ల రూపాయలతో ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా, ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 3 నెలల ముందుగానే సన్న బియ్యం పంపిణీ చేసిన మన ప్రజాప్రభుత్వం. ఏటూరు నాగారం మండలంలో తొలి విడతగా 500 ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలు పంపిణీ, 2 విడతలో మరో 500 ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు. ఏటూరు నాగారం మండలంలో 2,50,00,000తో ముక్కెర లాలయ్య ఇంటి నుంచి ఓడగూడెం వరకు సీసీ రోడ్లకు నిర్మాణం, అనుమతులు జరిగినవి. 5,50,00,000తో చేపల మార్కెట్ నుండి రంగారావు క్వార్టర్స్ వరకు రామ్నగర్, రామన్నగూడెం మరియు లంబాడి తాండా సీసీ రోడ్లు మరియు బీటీ రోడ్ల నిర్మాణం జరిగినది. 16,50,00,000తో దొడ్ల కొండాయి గ్రామాల మధ్య జంపన్న వాగుపై జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు. 2,50,00,000తో క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కొరకు 30 పడకల హాస్పిటల్ నిర్మాణం. 1 కోటి రూపాయలతో కూరగాయల మార్కెట్ భవన సముదాయం కొరకు అనుమతులు. ఏటూరు నాగారం టు హన్మకొండ నేషనల్ హైవే 163 పోలీస్ స్టేషన్ ముందు నుంచి గత 25 సంవత్సరాలుగా మూసి ఉన్న రోడ్డుకు మంత్రి సీతక్క పై అధికారులతో మాట్లాడి అనుమతులు తెచ్చినారు. ఏటూరు నాగారం మండలంలో 1600 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన మన ప్రజాప్రభుత్వం. నూతనంగా 8.60 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు అండ్ సైడ్ డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు. ఈ కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
నన్ను బలపరిచినందుకు కాంగ్రెస్ నుంచి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి దొరల పాలన వద్దు, నేను బీసీ బిడ్డగా లోకల్లో ఉంటాను, మీకు ఎప్పుడు మీ ఆపదల సాపదలకు అండగా ఉంటానని మీ నా నామినేషన్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ₹1,00,000 వాల్యూ చేయకపోయేది కాంగ్రెస్ ప్రభుత్వంలో 163 హైవే బ్రిడ్జి అయింది. ఈ బ్రిడ్జి అయ్యడం వల్లనే ఈ ఏటునానికి మహారదశ వచ్చింది, కళ వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఈ సమయం నాకు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ ముగిస్తుంది. గారు తన సొంత ఇల్లులాగా చూసుకొని మన కోసం ఇవన్నీ పనులు చేస్తుండ్రు. మన సర్పంచ్ గా నిలబడ్డ గుడ్ల శ్రీలంక దేవేందర్ గారిని గెలిపిస్తే ఈ అభివృద్ధి ఏంది, ఇంకా పెద్దగా అభివృద్ధి చేసుకుందాం. సర్పంచ్ గా గెలిచిన వెంటనే 7 గంటల నుండి 8 గంటల వరకు మరి సెల్లులన్నీ ఆఫ్ చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం సెల్లులన్నీ ఆఫ్ చేసి అందరూ కూడా ఆ గంట సేపు పిల్లలతోని, కుటుంబంతో, భార్య బిడ్డలతోని మరి కలిసి ఉండే విధంగా, మరి ఎడ్యుకేషన్ డెవలప్ చేసే విధంగా కూడా సీతక్క గారు ప్లాన్ చేసింది. మరి విద్యలో కానీ, వైద్యంలో కానీ, మరి వ్యవసాయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఏటునగరం మండలం గురించి ఆలోచించి, మన పిల్లల భవిష్యత్తును ఆలోచించి, మన గురించి ఆలోచించి, మన రైతుల గురించి ఆలోచించి, మన వ్యాపారుల గురించి ఆలోచించి ఇవన్నీ చేసిన సీతక్కను, అదేవిధంగా శ్రీలతను కూడా అధిక మెజారిటీతో గెలిపించాలి. మీ ఆశీర్వాదం ఉండాలి, మీ దయా దాక్షిణ్యాలు ఉండాలి. మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మన సీతక్క ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటది. మీ ఆశీర్వాదం ఉండి గెలిపించాలని కోరుకుంటూ మన సర్పంచ్ అభ్యర్థిని శ్రీ వెంకన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిగా కోరుతున్నాం. మండల ప్రజలకు ఒకప్పుడు 10 సంవత్సరాల కింద ఏటూరు నగరం ఎట్లుండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏటూరు నగరం ఎట్లుంటాయని మన గ్రామ ప్రజలందరికీ ఎరికేనా ఎట్లుంటానన్నది. 10 సంవత్సరాలు దొరల పాలనలో ఒక పెద్ద దొర ఈయనే ఉండి వాళ్ళ అన్న దొర మంత్రి కూడా ₹1 ₹100 నోటు కూడా ఏటునారానికి డెవలప్మెంట్కు తేలే. సీతక్క గారు గెలిచినాక ఎన్ని కోట్ల రూపాయలు ఏటునారానికి డెవలప్ చేస్తానో మీ అందరికి ఎరికే. మేము ఒకటే చెప్తాను, 20-30 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు అందరు ఇక్కడ పనిచేస్తాను. నాయనలారా, మార్క్స్ పార్టీ బీదోళ్ళ మీద నిలబడే దమ్ము లేదా? దమ్ము లేక ఎక్కడో దొరసాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ప్రజాధికారికి మాటలు చెప్పి మళ్ళా వాళ్ళు వచ్చింది ఏంటంటే గతంలో ఇసుక దొరకపోయిళ్ళు, కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి సంపాదించకపోయిళ్ళు. మళ్ళా ఏంటంటే వీడియోలు ఇచ్చి ఇసుక దోసుకుందామని అచ్చులు కానీ నాగార ప్రజలకు బాగుపడదామని వీడికి రాలే. అయ్యా మా అభ్యర్థి అయితే అరే రా అంటే వస్తాడు, నీ దొరింటికి పోతే గేట్ కాడు ఉండాలి, ఆడు గేట్ తీయడు, దొరసాడు కలవదు. అయ్యారా మీరు ఆలోచించాలి. దొర గేట్ తీయడు, దొరగలతానికి గంట పడుతుంది, దొరసాని కాడి పోతాక 3 గంటలు పడుతుంది. అదే దేవేందర్ గుడ్ల శ్రీలత అయితే తలుపు కొట్టి 9 గంటలకి వస్తుంది, ఫోన్ చేస్తే గ్రామ పంచాయతీ కాడికి వస్తారు. ఇది అందరూ మీకు తెలుసు. మేము గతంలో పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తాను. ఎల్లవేళలా ఎవరికి ఆపదున్నా సంపదున్నా ఏటున్నారం పట్టుకొని ఏటున్నారలోనే సత్తాం, ఏటున్నారలో ఉంటాం, ఏటున్నార ప్రజలకు అందరికి సేవ చేస్తాం. మీరు అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు ఇచ్చిన డబ్బు అంతా మనదే. మన డబ్బు దోసుకపోయి కోట్ల రూపాయలు సంపాదించిళ్ళు. ఆ కోట్ల రూపాయలంతా మా ఏటున్నార ప్రజలు తినాలని అందరికి పాదాభివందనం చెప్తారా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 11వ తారీఖు దిమ్మ తిరిగి చెంప దెబ్బ కొడితే మళ్ళా ఊళ్ళోకి రావద్దు కాంగ్రెస్ దెబ్బ అని భావించాలి. మళ్ళా రేపు అక్క వచ్చినాక మాట్లాడుతుంది, ఇంకెన్ని చేస్తామో ఏం చేస్తామో. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఏటూరు నగరము ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో సీతక్క గారు మంత్రి అయినాక మరి ఏటూరు నగరం మండలము ఎట్లా ఉన్నదనేది కూడా మీకు తెలియజేయాలి. గత 10 సంవత్సరాల కాలంలో ఏటూరు నగరం మండలంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. సీతక్క గారు గెలిచినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 90 లక్షల రూపాయలతోని మనం ఏటూరు నగరం మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర మనం ఇక్కడ నుండి వై జంక్షన్ దగ్గర 9 లక్షల రూపాయలతోని సెంట్రల్ లైటింగ్ను పెట్టుకోవడం జరిగింది. అదే
90 లక్షలతోని ఈ షట్టర్ లైటింగ్ను పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఏటూరు నాగారం మండల కేంద్రంలో గెలిచినాక మరి ఎన్ఆర్ఈజెస్ కింద కూడా 6 లక్షల రూపాయలతోని ఇక్కడ సీసీ రోడ్డును అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. 50 లక్షలతోను అదేవిధంగా 50 లక్షల రూపాయలతోని మనం సెంటర్ను ఇక్కడ ఫిష్ మార్కెట్ నుండి అక్కడ దాకా బాదం చెట్టు వాళ్ళ ఇంటి దాకా 50 లక్షల రూపాయలతోని మరి సీసీ రోడ్డు వేయడం జరిగింది. మొన్నటికి మొన్న మరి ముఖ్యరాల ఇంటి నుండి కరకట్ట దాకా 2,50,00,000 రూపాయలతోని సీసీ రోడ్డు మంజూరు చేయించి మరి దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో గుళ్ళకు పెట్టినాం, బడులకు పెట్టినాం, మసీదు కాంపౌండ్ వాళ్ళకు పెట్టినాం. అదేవిధంగా కూరగాయల మార్కెట్కు మనకు కూరగాయల మార్కెట్ ప్రజలకు సౌకర్యంగా ఉండాలని మరి ఇక్కడ లేని ఎక్కడ ఈ జిల్లాలో లేని విధంగా మనకు 1 కోటి రూపాయలతోని కూరగాయల మార్కెట్ను మంజూరు చేయించిన దాఖలు సీతక్క గారికి దక్కినాయి. అదేవిధంగా మనము ఎన్నో సంవత్సరాల నుండి బస్టాండ్ కోసం మరి పోరాటం చేసినాం. ఆ బస్టాండ్ కూడా 10 సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, 2.5 సంవత్సరాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గారు చేసిందంటే ఒక్కసారి సీతక్క గారికి హ్యాట్సప్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్లో 6 కోట్ల రూపాయలతోని మరి ఎస్సీ గ్రామాలలో ఎస్సీ వాడల్లో సీసీ రోడ్లు మంజూరు చేసి మరి పని చేసిన దాఖలు సీతక్క గారికి దక్కినాయి. మొన్నటికి మొన్న జనరల్ ఫండ్ కింద 8 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏటూరు నాగారం మండలంలో